జయంపై జయం అనుగ్రహించి నీ సింహాసనం కొరకు సిద్ధపడ్డ మాకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి వారిని తృప్తిపరచుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. కొందరు చెప్పారు, అందరు కలిసి ఒక్క మనసుతో ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి, విశ్వాసులందరికీ స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ముందు పిల్లతల్లులకి, వృద్ధుల మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనం చదవండి. ప్రయాసపడి 11వ అధ్యాయం 28-29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. చెప్పారు? అందరూ ఆమెన్ అని చెప్పండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఈ మాట చెప్తున్న సందర్భం ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఆమె చెప్పండి. ఇక్కడ 2 భారాలు కనబడుతున్నాయి. ఒక భారం పాప భారం, రెండవ భారం పరిశుద్ధ భారం. ఆమె చెప్పండి. పాప భారం సాతానుది, పరిశుద్ధ భారం దేవునిది. సాతాను భారం వాని కాడి, భారం అంటే బరువు, వాని భారం, వాని కాడి చాలా భారమైనది, అలాగునే చాలా వేదనకరమైనది. అయితే యేసయ్య కాడి పరిశుద్ధమైన కాడి కనుక అది తేలికైంది, సులువైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాప భారమేమో కష్టాలతో బాధలతో నిండుకున్నది. యేసయ్య యొక్క పరిశుద్ధమైన భారం తేలికైనది, నెమ్మదిచ్చేది. ఆమేన్. ఎందుకంటే మనం ఒకనొక చోట ప్రభు చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో పరిశీలతో ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏంటి ఆ దురాశలు? పాపం, దురాశ, రెండవది నరహత్య, మూడవది అబద్ధం, నాలుగవది అసత్యం. ఇవన్నీ సాతాను సంబంధమైనవి. వాని దగ్గర ప్రేమ లేదు. పాపాన్ని ప్రేరేపిస్తాడు, నరహత్య చేయిస్తాడు, అబద్ధాలు ఆడమంటాడు. అలాగనే ఇంకేమంటాడు? సత్యంలో ఉండొద్దు అంటాడు. ఎందుకంటే వాని గుణాలే ప్రజలకు కలుగజేస్తాడు. ఆదాము అవ్వలో ఆ యొక్క విత్తనం వేశాడు. అందుకే వారి యొక్క అవిధేయతను బట్టి దినాన్ని అందరూ ఎలా పుట్టారు చెప్పండి? అవిధీయులుగానే పుట్టారు. పాపులు. పాపం, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంత చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. మీకు నిద్ర రాదు, నాతో పాటు మీరు మాట్లాడితే నేను ఎలా మేలుకున్నానో మీకు కూడా మేలుకుంటారు. చప్పలు కొట్టండి సార్ మంచిగా. అందరూ చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా చప్పలు కొట్టండి, హుషారుగా చప్పలు కొట్టండి. హల్లెలూయా చెప్పాలి మంచిగా, హుషారుగా. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని భారం సాతాను భారం, దేవుని కాడి సాతాను కాడి. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్త అంటే
గాంధీనగర్, సిసి కార్నర్, ఈ మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, ఈ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ, కోనసీమ, రాయలసీమ, అలాగనే తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, ఇలా ఈ భారతదేశము, అలాగనే రకరకాల దేశాలు, అమెరికా, స్విట్జర్లాండ్, అన్ని సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నా కాడి సులువైంది, నా భారం తేలికైంది. మీరు నా దగ్గర వచ్చి నేర్చుకుంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మది ఇస్తాను. ఇది నా విశ్రాంతి లేక మీరు రకరకాల కష్టాల్లో, బాధల్లో, బంధకాల్లో మీరు ఉన్నారు. దూరంగా ఉన్న ప్రజలారా మీరందరూ నా దగ్గర రండి. ఇప్పుడు అందరు ఎందుకు పిలుస్తున్నాడు? అందరు ఏ స్థితిలో ఉన్నారు? అందరు ఎక్కడ ఉన్నారంటే అందరూ దేవునికి దూరంగా ఉన్నారు కనుక నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఇది ప్రేమ పిలుపు. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రేమ పిలుపు, ఇది పరిశుద్ధమైన పిలుపు, ఇది కన్న ప్రేమ పిలుపు. ఇది చప్పలు కొట్టండి మంచిగా, చప్పలు కొడుతూ హల్లెలూయా. చూడండి, మన పిల్లల్ని, మన కన్న పిల్లల్ని తల్లిదండ్రులు చూడండి, రారా ఇంటికి రారా, టైంకు అన్నం తినరా, స్కూల్కి పోరా, ఈ పని చేయరా అని వాళ్లకు పని చెప్తూ, ఆహారం పెడుతూ, తగిన వస్త్రాలు, తగిన అక్కర్లు తీరుస్తూ, ఇంటికి రాకుండా దూరంగా ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లలకు ఆధారం. ఆమెనన్నారా? ఇది నా సర్వ సృష్టికి ఆధారం యేసు మాత్రమే. అందరూ ఆమేన్ చెప్పండి. ఇది నాకైనా మీకైనా సర్వ సృష్టికి, ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, ప్రతి స్థలంలో, కొండల్లో, కోణల్లో, లోయల్లో, ద్వీపాల్లో, ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ ఆధారం, వారందరికీ సృష్టికర్త తండ్రి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అందరూ ఆమేన్ చెప్పండి. నాకు నా తండ్రి యేసు అన్నవారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. నన్ను సృష్టించిన వాడు యేసు అన్నవారు హల్లెలూయా చెప్పండి. నమ్మిన వారంతా చప్పలు కొడుతూ స్తోత్రం అని చెప్పండి. యేసే నా సృష్టికర్త, యేసే నా తండ్రి అన్నవారంతా చప్పలు కొట్టండి. హల్లెలూయా. రబా షబా మంచిగా కొడితే ఎంత బాగుంటుంది. ఎన్నో మేలు పొందావు కదా, గట్టిగా చప్పలు కొట్టవచ్చు కదా. ఎన్నో అద్భుతాలు దేవుని ద్వారా పొందావు కదా. మనసారా యేసయ్య మహిమ అని చెప్తూ చప్పట్లు గట్టిగా కొడితే ఎంత బలం వస్తుంది నీకు. షాబారా కారా బాలా రబా. ఆత్మతో నింపబడుతూ, భాషతో మాట్లాడుతూ నీకెంత శక్తి వస్తుంది నీకు. ఎంత తండ్రి ప్రేమ పొందుతావు నువ్వు, ఎంత తండ్రి బలాన్ని పొందుతావు. ఇంకా గట్టిగా చప్పలు కొడతావా? సోమరిగా ఉండకండి, బలహీనంగా ఉండకండి, కృతజ్ఞత లేని వారిగా ఉండకండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా దేవుని మహిమతో నింపబడండి, దేవుని ఆదరణతో నింపబడండి. షాబాలారా కరబా. ఇంకా మంచిగా 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 ఇంకా మంచిగా నా తండ్రి యేసయ్య అన్నవారంతా చప్పలు కొట్టండి. యేసయ్య స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రభు ఏమంటున్నాడు? నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతి. గత రాత్రి శుద్ధీకరణలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటది? ఏడో దినాన్ని దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇక తను చేసిన దాని అన్నిట్లో నుండి అన్నీ చేశాడు కనుక, నా ప్లాన్ ప్రకారం అన్నీ చేశాను, కష్టపడ్డాను, 6 దినాలు ఏం చేయాలో అన్నీ చేశాను అని 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ దినాన ప్రియులారా, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టి విషయంలో అన్నీ చేసి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ దినాన నేనైనా నీవైనా ప్రతి మనుషుడు కూడా దేవునికి విశ్రాంతినివ్వాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు సృష్టి విషయంలో అన్ని చేసి ముగించి విశ్రాంతి పొందాడు, కానీ మనిషి విషయంలో యేసయ్యకు నెమ్మది లేదు. ఉదాహరణకి మనం తప్పిపోయిన కుమారుని చూస్తే, కుమారుడు తప్పిపోయి త్రాగుబోతులతో, తిండిబోతులతో, వేశ్యాలతో, వ్యభిచారం, రకరకాల పాపాలు చేస్తూ తండ్రి ఆస్తిని తన ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టి చివరికి ఏమీ లేనివాడై, ఎక్కడ పని దొరకకుండా పందులు మేపే పని దొరికినప్పుడు పని చేయించుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు,
చివరికి వాళ్ళతో గెలవలేక, పోరాడలేక, చేతగాక దొంగతనంగా పందులు తిని ఆ పొట్టు తిని బ్రతుకుదాం అనుకున్నాడు. కానీ ఆ పొట్టు కూడా వాడికి ఇవ్వలేదు, దొరకలేదు. చివరికి చావుదలకు వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో అనేక కూలి వాళ్ళు ఉన్నారు, అనేక మందికి బహుమంది తినడానికి ఆహారం ఉంది, నేను అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడి నా తండ్రితో ఉండి నా తండ్రి మాట వింటే నేను బ్రతుకుతాను అనే మనసు వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు వెళ్ళాడు. అలాగున హృదయంలో కలిగిన ఆ తీర్మానం, ఆ పశ్చాత్తాపం బట్టి తండ్రి చూశాడు. తండ్రి కనికరపడి ఎదురుగా వెళ్ళి తను బయలుదేరి వస్తున్నాడో లేదో తండ్రి అప్పటికే ఎదురు చూస్తున్నాడు. కుమారుడు వస్తున్నది చూసి ఎదురుగా పోయి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని కనికరపడి లోనికి తీసుకెళ్ళి, ఇదిగో నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మరలా నాకు దొరికాడు, హల్లెలూయా అని చెప్పి ఏం చేశాడు కుమారుడు, అయ్యా నేను నీ కుమారుడు అని పిలిచిపోయించే యోగ్యత నాకు కోల్పోయినయ్యా, నేను బాధ పెట్టానయ్యా, నీకు పరలోకాన్ని వ్యతిరేక తప్పు చేశానయ్యా. సౌజన్యం సార్ గట్టిగా మంచిగా అందరు విషయాలుగా చెప్పండి. అప్పుడు తండ్రి కూడా అన్నాడు, నా కుమారుడు నువ్వు చచ్చిపోయి తిరిగి బ్రతకవచ్చు, నాకు అదే చాలు. పని వాళ్ళతో ఏమంటాడు, ఇదిగో ఈ కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు కనుక ఈ దినాన క్రొవ్విన దూడను వధించండి, మనం తిని సంతోషపడుదాము. ఆమెను చెప్పండి. అంటే అంతవరకు తండ్రికి సంతోషం ఉన్నదా? చెప్పాలి, తండ్రికి సంతోషం ఉన్నదా? తిరిగి వచ్చి పశ్చాత్తాపడి నీతో ఉంటా, నీ మాట వింటా అనే ఆ పశ్చాత్తాప మనసు, ఆ తగ్గించుకొని ఇక నీతోనే ఉండి నీ మాట వింటా. ఇంతవరకు దూరంగా పోయి వేరొకరితో ఉన్నాను, వేరొకరి మాట విని త్రాగుడు, రకరకాల పాపం నా జీవితంలో ఉంది, నీ ఆస్తి నష్టం చేశాను, నీ పరిశుద్ధత పోయింది, నీ ప్రేమ పోయింది, నీ క్రియలు పోయినాయి, నాలో వేరొకటి అపవిత్రత, వేరొకటి స్వభావం, వేరొకటి క్రియలు నాలో ఉన్నాయి, అందుకనే కరువు, అందుకనే చచ్చిపోయే స్థితికి వచ్చాను, నాకేమీ లేదు అని కలిగిన అనుభవాన్ని బట్టి పశ్చాత్తపడి తిరిగి రాగా తండ్రి చేర్చుకొని అప్పుడు తనకు విశ్రాంతి పొందాడు, కుమారుని కూడా విశ్రాంతినిచ్చాడు. చప్పలు కొడుతూ ప్రభుని కనపరుస్తామా? చప్పలు కొడుతూ యేసయ్యా స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బట్టి నిన్ను బట్టి దేవునికి నెమ్మది కలుగునుగాక. గట్టి చెప్పండి, ఆమేన్ చెప్పండి. మనల్ని బట్టి దేవునికి నెమ్మది కలుగునుగాక, దేవుని బట్టి మనకు నెమ్మది కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. 2, నా ఎదుకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనకు విశ్రాంతిని ఇవ్వడం మాత్రం కాదు, యేసయ్య కూడా విశ్రాంతి పొందుతాడు. ఆమేన్ చెప్పండి. మనం ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుంది అంటే, వధువు సంఘముగా, పెళ్లి కుమార్తె సంఘముగా మనం కట్టబడ్డ తర్వాత, ఎత్తబడ్డ తర్వాతనే ఆయనకు నెమ్మది, మనకు సంపూర్ణ నెమ్మది. ఆమేన్ అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇక్కడ అయితే యేసయ్య ఈ లోకంలో అలాగున్న తండ్రి చిత్తం చేసి పశువుల పాకులో పుట్టి, ఆయన కన్య గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, పశుపాకులో జన్మించి ఆయన ఆ 33 సంవత్సరాలు ఈ లోకల్ 33 సంవత్సరాలు ఈ లోకల్ జీవించాడు. అయితే ప్రతి ఆ అడుగులో, ప్రతి యేసయ్య యొక్క జీవిత చరిత్రలో ఆయన అన్ని విధాలుగా తండ్రిని సంతోషపెడుతూ, పరలోక తండ్రికి నెమ్మదినిస్తూ, చివరికి ఆ సిలువలో మరణిస్తూ, తండ్రి నువ్వు అప్పగించిన పని ముగించాను, నా ఆత్మను నీ యొద్దకు తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు తండ్రి తీసుకొని తన కుడిపార్శ్వం కూర్చోబెట్టుకొని తండ్రి పని ముగించాడు, తండ్రి నెమ్మది పొందాడు, యేసయ్య కూడా నెమ్మది పొందాడు. చప్పలు కొడుతూ ఒకసారి ప్రభుని కనపరుస్తామా? చప్పలు కొడుతూ. అందుకే ప్రభు అంటున్నాడు సర్వమానవాళితో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, పరలోకానికి ద్వారం నేను, నా దగ్గరికి వచ్చిన వాడే పరలోకంలో అడుగు పెడతాడు. మీరు ఆమెనని గట్టిగా అంటే ఎంత బాగుంటుంది. కొద్దిగా హుషారుగా అనవచ్చు కదా, ఉజ్జీవంగా అనవచ్చు కదగా. మీకు చెప్తున్నాను, ప్రభు శరీరం తిని రక్తం త్రాగితే ఎంత నాకు దేవుని రాజ్యంలో పోతానని ఎంత విశ్వాసంతో ఉన్నామో, అంతగా మనం నోరు తెచ్చి ఆమేన్ హల్లెలూయా అని మనం ప్రభువును గణపరుస్తుండగా
మన శక్తి అధికమై దేవుని రాజ్యంలో ఇంకా మనం సులువుగా ప్రవేశిస్తాము. అందరూ ఆమెను అందురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యేసయ్య పరలోక తండ్రి ఆ రాజ్యంలో ప్రవేశించి తండ్రికి నెమ్మది ఇచ్చుటకు, తాను నెమ్మదిగా ఉండుటకు మన ఆది కాండంలో కొన్ని అనుభవాలు, ఆత్మ జలం మీద అల్లాడుచుండగా అక్కడ కొన్ని విషయాలు. మొదటి దినం ఏం జరిగింది? వెలుగును కలుగజేసి, అంతా చీకటే, వెలుగును కలుగజేసి చీకటిని వెలుగు వేరుపరిచాడు. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పండి. రెండవ దినం ఏం చేశాడు? కింది జలములు పై జలములు వేరు చేశాడు. మూడు దినాన్ని ఏం చేశాడు? మూడు దినాన 6 నెలలుగా ఆ జలముతో ఉన్న ఆ యొక్క కింది విశాలాన్ని, ఆ విశాల జలములను, పై విశాల జలములను రెండవ దినమే ఆకాశంగా చేసి ఆకాశంగా పేరు పెట్టాడు. కింది జలాల్ని, ఆ జలములతో ఉన్న ఆ యొక్క భూమిని జలాలు తీసి 6 నెలలుగా మార్చి భూమిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ భూమి ఆహారం ఇచ్చేదానిగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మూడో దినం. నాలుగో దినం ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు కలునుగా కనగానే కలిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పగలు నేలటకు సూర్యుడు, రాత్రి నేలటకు చంద్రుడు, నక్షత్రాలు. దేవునికి స్తోత్రం. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, చిన్న వెలుగునిచ్చే నక్షత్రాలు. ఇలాగున్న 4వ దినం చేశాడు. 5వ దినం దేవుడు జీవం కలిగి చెల్లించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అన్నప్పుడు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాక అని పలికినప్పుడు దేవుడు జలము నుండి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించాడు. అవి మహామత్స్యములుగా ఉన్నవి. జీవం కలిగి చెల్లించు వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారం దేవుడు రెక్కలు గల వాటిని చేశాడు. ఇది 5వ దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ దినం మనిషిని చేశాడు, తన పోలికలో తన సారూప్యంలో చేశాడు. తర్వాత వారిని ఆశీర్వదించాడు. వారు ఏలుబడి చేయమన్నాడు. ఆహారం, తినే ఆహారం ఏంటో వాళ్ళకు చూపించాడు. ఇలాగ 6 దినాలు అన్నీ చేసి మంచిది, మొదటి దినం మంచిది, రెండో దినం మంచిది, మూడో దినం మంచిది, మంచిది అని చేసి 6వ దినం కూడా మంచిగా చేసి చాలా మంచిది అని చెప్పి చివరికి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని యేసయ్య జీవితంలో మనం చూస్తే ఈ అనుభవాలన్నీ కనబడతాయి. మొదటి దినం ఏం చేశాడు? వెలుగు. ఆయనలో చీకటి లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎలా జీవించాడు? పాపం లేనివాడిగా, ఎరగనివాడిగా, చేయనివాడిగా, పరిశుద్ధుడిగా జీవించాడు. అందుకే మన లోకానికి వెలుగై ఉన్నాను, జీవపు వెలుగు అని ప్రభు ప్రకటించాడు. చప్పలు కొడుతూ వస్తారు యేసయ్య స్తోత్రం అని చెప్తాం. మంచిగా చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అంటూ, స్తోత్రం అంటూ చప్పలు కొట్టాలి. మంచిగా అందరూ చాలామంది కొట్టట్లే. మీరు చప్పలు కొడితే హుషారు వస్తుంది, ఆత్మలో ఉద్యమం వస్తుంది. చప్పలు కొట్టండి మంచిగా, ఇంకా గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనలో చీకటి లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలుగుతారంటే ఎవ్వరు రుజువు చేయలేకపోయారు. ఆయనలో పాపం లేదు, చీకటి లేదు, ఏ దౌష్ట్యం లేని దేవుడు యేసు దేవుడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా తండ్రి అయిన దేవునికి యేసయ్య విశ్రాంతినిచ్చుటకు మొదటిది ఏంటంటే ఆయన వెలుగు, ఆయనలో చీకటి లేదు, పాపం లేదు. రెండవదిగా కింది జలములు పై జలములు అంటే వేరు చేశాడు. అంటే వేరుబాటు జీవితం. ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, పాపుల మధ్యలో ఆయన ఉన్న పాపం చేయక ప్రత్యేకంగా ఉన్నాడు. చప్పలు కొడతారా? చప్పలు కొడితే యేసయ్య కూడా చప్పలు కొడుతూనే ఉండాలి మనం. యేసయ్య కూడా చప్పలు కొడుతూనే ఉండాలి మనం. హల్లెలూయా. ఇవన్నీ మనకు మాదిరి. చెప్పండి, ఎవరికి మాదిరి? ఎవరికి మాదిరి? గట్టి చెప్పండి, ఎవరికి మాదిరి? సేవకులకైనా మీకు కూడా ఉందా? అంటే మనలో చీకటి ఉండొచ్చా? మనలో పాపం ఉండొచ్చా? మాట్లాడండి. మనలో దురాశలు ఉండొచ్చా? రాత్రి నేర్చుకున్నాం, ద్వేషం ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. ఒకరంటే ఒకరు పడదు. ద్వేషం నరహత్యకు కారణం ద్వేషమే. సూటిపోటి మాటలతో బాధ పెట్టడం ద్వేషమే.
మీది వేరు మాది వేరు, మీ కులం వేరు మా కులం అనేది ద్వేషమే. మీ మతం వేరు మా మతం వేరు అనేది ద్వేషమే. ద్వేషం ఎక్కడ ఉంటుందో అక్కడ నరహత్య ఉంటుంది. మొదటి హత్య హేబేల్ కయ్యూన్. కయ్యూన్ హేబేల్ హత్య చేశాడు. ద్వేషం, కోపం. వాళ్ళు చీకటి వాళ్ళుగా ఉన్నారు. అందుకనే మీరు కయ్యూను వంటి వారిగా ఉండకూడదు అని యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాన్ గారు రాస్తున్నారు. స్తోత్రం గట్టిగా, ఇంకా హుషారుగా చేతులు ఎత్తి మంచిగా చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. సరే పక్కలకు షేకండి. మనం కయ్యూను వంటి వారిగా ఉండొద్దని చెప్పండి. షేకండి ఇచ్చి అనండి. బ్రదర్స్ షేకండి ఇచ్చుకోండి. సిస్టర్స్ మనం కయ్యూను వంటి వారిగా ఉండొద్దని చెప్పండి. మన యేసయ్యలాగా ఉండాలని చెప్పండి. పాపం లేని వారిగా ఉండాలని చెప్పుకోండి. షేకండి ఇవ్వండి. దేవుడు మనందరినీ దీవించును గాక, అలాగున ఆశీర్వదించును గాక. ఆమేన్ అని చెప్పండి. రెండోదిగా ప్రత్యేక జీవితం. పాపుల మధ్యలో ఉన్న, త్రాగుబోతు మధ్యలో ఉన్న, దొంగల మధ్యలో ఉన్న, వ్యభిచారుల మధ్యలో ఉన్న ఆయన వారి గుణాలు తనకు రాకుండా తాను ప్రత్యేకించుకొని పరిశుద్ధునిగా జీవించాడు. వేరుబాటు జీవితం. క్రింది జలములు వేరు చేసి పైన జలములకు విశాలానికి ఆకాశం అని పేరు పెట్టారు. క్రింద జలానికి ఆ జలాలు తీసివేసి ఆరినేలగా మార్చి దానికి భూమి అని దేవుడు పేరు పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. దేవునికి స్తోత్రం చెప్పడం సరే. ఆరిన నేల, ఆ ప్రత్యేక జీవితం అనండి అందరూ. గట్టి చెప్తే ఎంత బాగుంటుంది, ఇంకా హుషారు చెప్తే ఎంత బాగుంటుంది. ప్రత్యేక జీవితం అనండి, వేరుబాటు జీవితం అనండి. వాక్యం చెప్తుంది, ఎందరూ ఆత్మచేత నడిపించబడుతున్న వారు దేవుని కుమారులు. ఇప్పుడు యేసయ్య ఎవరమ్మా? యేసయ్య ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు అని చెప్పండి. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవ కుమారుడై ఉన్నాడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆమెను చెప్పండి. అందుకని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్న వారు దైవ కుమారులై ఉన్నారు. సంఘం ఆత్మచేత నడిపించబడే దైవ కుమారులై ఉన్నారు. నేను దైవ కుమారుడై ఉన్నాను. చెప్పండి. నేను దైవ కుమారునిగా ఉన్నాను. చెప్తున్నారా? ఛాతీ మీద చేసుకొని చెప్తున్నారా? మీకు ఆ పిలుపు, ఆ ప్రతిష్ట ఉందా? ఆ ఆసక్తి ఉందా? చెప్పండి ఛాతీ మీద చేసుకొని, నేను దైవ కుమారునిగా ఉన్నాను. అయితే ఎలా ఉన్నాము? యేసయ్య ఎలా నడిచాడో అలా నడిస్తేనే దైవ కుమారుడు. ఆయన ఆత్మచేత నడిపించబడి వెలుగుగా ఉన్నాడు, చీకట్లో లేదు, పాపం లేనివాడిగా జీవించాడు. రెండవదిగా ప్రత్యేకంగా జీవించాడు. పరిశుద్ధాత్మ గలవారు రెండవదిగా యేసు వలె పాపులతో జోలి లేకుండా వారు ఎలా ఉంటారంటే పరిశుద్ధంగా వారి ఘటాన్ని కాపాడుకుంటూ, శరీరాన్ని, ప్రాణాత్మ దేహం మలినం కాకుండా వారు పరిశుద్ధులుగా వారి జీవితాలు కాపాడుకుంటారు. దురాశలు రాకుండా ఆమెను చెప్పండి. నరహత్య రాకుండా ఆమెను చెప్పండి. అబద్ధాలు లేకుండా ఆమెను చెప్పండి. అసత్యం లేకుండా, సాతాను సంబంధం ఏమీ లేకుండా వారు సత్యవంతులుగా, ప్రేమ గల వారిగా, పరిశుద్ధులుగా, వారు నిజంగా యథార్థవంతులుగా దేవుని దృష్టికి వారు జీవిస్తారు. వినండి ప్రియులారా, చూడండి. ప్రత్యేకమైన జనం. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. అక్కడ ప్రత్యేకపరచుకోండి అంటాడు పౌలు గారు. 6వ అధ్యాయం 14 చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. సంఘంతో, విశ్వాసులతో పౌలు గారు చెప్తున్నారు, మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి, అందరు వినాలి, బైబిల్ ఉన్నారు చూడండి.
నేను వారిలో నివసించి యేసయ్య అంటున్నాడు, నేను నా విశ్వాసుల్లో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాట ఏంటో చదవండి, మరలా అందరూ చెప్పండి ఈ మాట. అపవిత్రమైన దానిని, అందరూ చెప్పాలి ఈ మాట. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. ఏంటి మరి అపవిత్రమైంది చెప్పండి. అపవిత్రమైంది ఏంటి చెప్తారా ఎవరైనా? అపవిత్రమైంది ఏంటి? మీకు 2 విషయాలు చెప్తాను. అంతకుముందు దేవుడు మనకు చెప్పాడు, అయినా మరలా వాటిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 7:21. చదవండి అమ్మా, తీసిన వారు చదవండి. 20. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా చదివారికి మైక్ ఇవ్వండి, సాయం చేయండి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, చూసారా, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. కొందరికి వినబడలే. పక్కోళ్ళు చేతులు ఎత్తారా చూడండి ఒకసారి. పక్కోళ్ళు చేతులు ఎత్తారా? సౌండ్ చెప్పండి ఒకసారి. నువ్వు ట్రాలీ నడుపుతున్నావు, గిరాకీ అని నువ్వు ట్రాలీ నడుపుతుంటేనే, నువ్వు కష్టపడితేనే నీకు పైసలు 10 రూపాయలు వస్తాయి. నువ్వు మందిరానికి వచ్చి అలలి లేక స్తోత్రం లేక నిద్రపోతుంటే నీకు దేవుడు ఏమి ఇస్తాడమ్మా? ఏమి ఇస్తాడు చెప్పండి? ఏమి ఇస్తాడు? హుషారుగా ఒకసారి చేతులు ఎత్తి అల్లు చెప్పండి. నిద్రమత్తు బలితలని మీకు దూరం అగురుగాక, ప్రభు కొరకు ఉజ్జీవంగా ఉండుదురుగాక. చూడండి, దాదాపు ఎన్ని రకాలు? 13 రకాల బలితలు, అపవిత్రపరిచే, మనిషిని అపవిత్రపరిచే స్వభావాలు. వీటిని మనం ముట్టకుండా ఉంటే ప్రత్యేకంగా ఉన్నట్లే. ఆమెన్ చెప్పండి. ఒక 2 బ్రదర్స్ రండి. పిల్లలు 2 రండిరా. సన్నీ, సామ్యుయల్, బాబు లేండి, హుషారుగా లేండి, పరిగెత్తుకొని రండిరా, రండి స్పీడ్గా. సౌద్యపడు సార్ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. మనుషుల హృదయాల్లో ఈ 13 రకాల స్వభావాలు ఉంటాయి. ఇప్పుడు ఈయనను కొట్టాడు అనుకోండి, చెప్పండి, కొట్టాడు అంటే కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది ఈ వ్యక్తి మీద, కనుక చేయలేపాడు. క్రియ అంటే ఈయన కోపాన్ని ముట్టాడు, ద్వేషాన్ని ముట్టాడు, కనుక చేయి లేచింది, అటాక్ చేసింది. నోరు తెరిచి రకరకాల మాటలు తిట్టాడు అంటే ఈ వ్యక్తి ఏం ముట్టాడు? అపవిత్రతను, ద్వేషాన్ని ముట్టాడు. ఇతనిలో విద్వేషం ఉంది, కోపం ఉంది. ఈ వ్యక్తి ఎంత కుట్టినా తిట్టినా మౌనంగా ఉన్నాడు అంటే ఇతడు ఆ స్వభావాలను ముట్టట్లేదు, అంటే దెబ్బకు దెబ్బ తీయట్లేదు, మాటకు మాట అనట్లేదు. గనక ఈ వ్యక్తి తగ్గించుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు, సహిస్తున్నాడు. గనక అతనిలో హృదయంలో ఉన్న అపవిత్ర స్వభావాలు దూరం చేసుకొని దైవ స్వభావాలతో ఉన్నాడు. గనక ఈ వ్యక్తిని నోరు తెరిచి ఏమనడు, మౌనంగా ఉంటాడు. సో చెప్పండి, ఇది యేసయ్య స్వభావం, పవిత్ర స్వభావం. యేసయ్య అలాగనే ఉన్నాడు కదా, ప్రత్యేకంగా కొట్టినవాడిని కొట్టక, తిట్టినవాడిని తిట్టక, గడ్డం పెరిగి వేస్తుంటే కూడా మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇంట్లో మంచిగా ఉంటారా? ఇద్దరు మంచిగా ఉంటారా? ఇంట్లో కొట్టుకోరు కదా. సో చెప్పండి సార్ గట్టిగా హల్లెలూయా.
ఇప్పుడు ఒక వ్యక్తి, ఈ వ్యక్తి అరే నన్ను కొడతావురా అని ఈ వ్యక్తి కూడా నోరు తెరిచాడు. వీడు అరే ఫూల్ అన్నాడు అనుకో, వీడు కూడా అరే ఫూల్ అన్నాడు అనుకో, వీళ్ళిద్దరూ అపవిత్రులే. అర్థమైందా? వీరిద్దరూ అపవిత్రులే, అపవిత్రులే. ఒకడు కొడుతుంటే ఒకడు మౌనంగా దెబ్బతిననుకో, కొట్టేవాడు అపవిత్రుడు, కొట్టించుకునేవాడు పవిత్రుడు, సహించేవాడు. ఆమెను చెప్పండి. యేసయ్య ఈ లోకంలో అపవిత్రమైంది ముట్టలేదు, ప్రత్యేకంగా ఉన్నాడు కనుక ఆయనలో ప్రేమ, దయ, కనికరం, సహనం, క్షమాగుణం, శిలువ మరణం నొంది ఆయన మరణాన్ని ఓడించి, సమాధిని ఓడించి, జయించి లేచి ఉన్న మృత్యుంజయుడై ఉన్నాడు. ఈ దినం మనం తీసుకునే శరీరం పరిశుద్ధమైంది, పవిత్రమైంది. సో చెప్పండి, ఇవి తీసుకుంటున్న మనలో అపవిత్రత ఉండకూడదు, పవిత్రత మనలో ఉండునుగాక. దయా, కనికరం, ప్రేమలే, క్షమాగుణమే మనలో ఉండునుగాక. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, తిట్టుకు తిట్టు కాకుండా ఓర్పుతో తగ్గించుకొని భర్త ద్వారైనా, భార్య ద్వారైనా, పిల్లల ద్వారైనా, సంఘంలో ఎవరి ద్వారైనా, పిల్లల, పెద్దల, చిన్నోళ్ళ, వేరే కులం తక్కువ, కులం ఎక్కువ, మతం తక్కువ, ఎవరెవరైనా సరే, ఎవరి ద్వారా ఎలాంటి హాని, బాధ కలిగినా మనం తగ్గించుకొని ఉన్నప్పుడే ఈ యొక్క శరీరం, రక్తం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమెన్ అన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్పండి. కనుక ఈ 13 రకాల స్వభావాలు మనం ముట్టకుండా ఉన్నట్లయితే మనము ప్రత్యేక జీవితం చేస్తున్నాం. ఇది మొదటి అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా, నిలబడి, ఇక్కడ నిలబడరా. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి, యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ములు మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదరని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. ఆ తర్వాత ఏం జరిగింది? వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణాల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సరే ఆ తర్వాత దేవుడి ప్రత్యక్షత వారికి కలిగింది. దుష్టుల నుండి వారు తరుమబడక వారు ప్రశాంతంగా దేవుడు చెప్పిన చోటుకు వారు వచ్చి దేవుని ప్రత్యక్షత అనుభవించి దేవుని ద్వారా వారు దీవించబడి వారు వర్ధిల్లారు. అందరూ ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి హుషారుగా. రెండవదిగా అపవిత్రత ఏంటో మీకు ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ నువ్వు నివసించాలి. అక్కడ నీ ఏ అన్న ఎదుట నుంచి నువ్వు పారిపోయావో, ఏ అన్న ద్వారా నువ్వు బాధించబడి పారిపోయావో ఆ దేవుడు అక్కడ ఆ స్థలంలో బలిపీఠం కట్టాలి. నీవు నీ ఇంటి వారు నా ఎదుగు రావాలి అని చెప్పినప్పుడు యాకోబు వచ్చి వాళ్ళ ఇంటి వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన ఎదున్న వారందరితో మీ ఎదురు ఉన్న అన్య దేవతలను పారవేసి,
చూడండి, దేవుని కలుసుకోవడానికి ఆమెను చెప్పండి, నన్ను కలుసుకోవడానికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తానని దేవుడు యాకోబుతో చెప్తే యాకోబు ఏం చెప్తున్నాడు? మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటమ్మా? అన్య దేవతలను తీసివేయండి. అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? అన్య దేవతలు అంటే ఏంటమ్మా? యేసయ్యను కాకుండా వేరే దేవతలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్య దేవతలు అంటే తెలియబడిన దేవతలు. అన్య అంటే తెలియబడని. ఇంకో అర్థం ఉంటుంది, దయ్యాలని కూడా పౌలు గారు చెప్పారు. దయ్యాలు. ఇప్పుడు సృష్టికి దేవుడు ఒక్కడే, ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆమెను చెప్పండి గట్టిగా. అందరూ ఆమెను చెప్పట్లేదండి. మరి ఆయన ఒక్కడే దేవుడైతే మిగతా వాళ్ళంతా ఏంటి? ఒక మాట, యేసు రక్తమే చేయం. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన ఒక్కడే దేవుడు అంటే మిగతా వాళ్ళు ఏంటి? అంటే ఈ దేవుని బిడ్డల దగ్గర ఏమున్నది? దేవుని బిడ్డల దగ్గర ఏమున్నది? విగ్రహాలు ఉన్నాయి, వేరే దేవతలు ఉన్నాయి. దేవుని బిడ్డలే. అమ్మ వినండి. రెండోదిగా అవి పారవేయి అంటున్నాడు. రెండోదిగా మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. ఏమంటున్నాడు? పరిశుద్ధపరచుకోండి. శుచి అంటే పరిశుద్ధత. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మూడోదిగా అంటే వాళ్ళు అపవిత్రులై ఉన్నారు. మూడోదిగా మీ వస్త్రాలను మార్చుకోండి. అంటే వాళ్ళు ఏమయ్యారంటే అన్య దేవతలుండి వారు పాపం చేశారు. దేవునికి లోబడని గుణం వాళ్ళకున్నది, అందును బట్టి వారు అపవిత్రులయ్యారు. మూడోదిగా వారి స్వభావాలు కూడా వారు దేవునికి ఆయాసకరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు చేసింది ఏంటి చెప్పండి? మరి అక్కడ కింద రాస్తుంది, అంత శ్రద్ధగా వినండి, చాలా ముఖ్యమైనవి. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులు యాకోబునకు అప్పగింపగా. యాకోబు షెకెము దగ్గర. చాలు. ఇప్పుడు చూడండి, మనం దేవుని కలుసుకోవడానికి పోతున్నాం కనుక, దేవుడు నాతో చెప్పాడు కనుక, నా భార్య, నా పిల్లలారా, నా కుటుంబకులారా, పనివారులారా, వెళ్దాం పదండి అని దేవుడు ఇలా చెప్తున్నాడు, రమ్మంటున్నాడు అని చెప్పగానే యాకోబు వచ్చి ఏమంటున్నాడు? అన్ని దేవతలను తీసేయండి అంటే. యాకోబు పరిశుద్ధంగానే ఉన్నాడు, పరిశుద్ధులతోనే దేవుడు మాట్లాడతాడు. చప్పలు కొట్టండి అందరు గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు, భార్య పిల్లలందరూ దేవుడు ఏర్పరచుకోలేదా? భార్యతో మాట్లాడచ్చు కదా దేవుడు, అందరితో మాట్లాడచ్చు కదా. అబ్రహాంతో మాట్లాడే దేవుడు శారాతో మాట్లాడచ్చు కదా. అంటే అబ్రహాం విశ్వాసం వేరు, శారా విశ్వాసం వేరు. అబ్రహాము సంపూర్ణంగా దేవునికి లోబడితే శారా కొద్దిగా నమ్ముతుంది, కొద్దిగా నమ్మదు. అందుకని హాగర్ నుంచి పెళ్లి చేసింది. లేదయ్యా పిల్లలు ఇయ్యలేకుండా రేపు వస్తారు, మనల్ని అన్య దేశం నుండి, కల్దీ దేశం నుండి, శాపం నుండి మన ప్రభు విడిపించాడు కదా, మనకు వెండి బంగారం అన్ని ఇచ్చాడు కదా, వారసును కూడా ఇస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తామన్నదా? లేకపోతే దేవుడి మీద ఒక నిందేసి ఆగర్ను పెళ్లి చేసుకో అని అవిశ్వాస మాటలు చెప్పి భర్తను దారి తప్పించింది. వినండి అందరు వినండి, స్తోత్రం చెప్పండి సార్ మంచిగా, యేసయ్య స్తోత్రం అని చెప్పండి. ఇక్కడ యాకోబుతోనే దేవుడు మాట్లాడి మిగతా వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే వారి దగ్గర అన్య దేవత. అంటే నీ ఇంటి నువ్వు కరెక్షన్ చేయి, నువ్వు వచ్చి నువ్వు ఒక్కడే దీవించబడతావు. లేదు, నీవు నీ భార్య పిల్లలు అందరూ వస్తేనే నా ప్రణాళిక మీద నెరవేర్చబడుతుంది. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్పండి. ఈ దినాన్ని ప్రియులారా, ఇక్కడ కూర్చొని మనమంతా మనతోనే మాట్లాడుతుండొచ్చు, మన ఇంటి వారితో మాట్లాడకపోవచ్చు, ఇంటి యజమానితోనే ఒక్కరితో మాట్లాడుతున్నారా? అయితే ఆ ఒక్కరు ఇంటి వారందరి పరిస్థితి చూసి వారిని పరిశుద్ధపరచుకొని మనము దేవుని యొద్ద కలుసుకొని వెళ్ళాలి. అందరూ ఆమేన్ చెప్పండి. అందుకనే యెహోషువకు ఆ ప్రత్యక్షత ఉంది కనుక ఏమంటున్నాడు? నేనును నా కుటుంబం యెహోవాను సేవించెదము. ఈ మాట అందరూ చెప్పండి. అందరూ చెప్పాలి, నేనును నా కుటుంబమును యెహోవాను సేవించెదము. చూసారా, భార్య పిల్లలందరినీ కలుపుకున్నాడు. ఇది మనం కూడా అందరినీ కలుపుకోవాలి. భార్యలు వస్తున్నారా? భర్త రావట్లేదా? భార్యలారా, మీ భర్తను పిల్లలు మీరు కలుపుకొని దేవుణ్ణి సేవించుదురుగాక.
దేవుని విషయాలు మీ భర్తలకు, మీ భార్యలకు, రాని వారికి అందరికీ మీరు చెప్పి కుటుంబం అంతా దేవుని కొరకు నిలబడుదురుగాక. అందరూ ఆమేనన్నారా? హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, అందరినీ కరెక్షన్ చేస్తున్నాడు. మీరు ఇలా మనం వెళ్ళాలి, మీ అన్ని దేవతలు తీసేయండి, మీరు పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మీ గుణం మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, మీ దగ్గర దేవునికి ఆయస్కరమైన తీసేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలతో పాటు వాళ్ళ చెవులకున్న పోగులు కూడా తీసేశారట. ఏం తీశారమ్మా? తీసిన వారు గట్టి చెప్పండి. పోగులు తీసేసిన వారు గట్టి చెప్పండి. హల్లెలూయా. కొందరు బ్రదర్స్లో పోగులు, చెవులకు, ముక్కుకు రంధ్రాలు. యేసయ్య ఆదాము అవ్వను చేసినప్పుడు వాళ్ళకు ఏ రంధ్రాలు లేవు. అవి సాతాను వల్ల కలిగిన రంధ్రాలు. బాధ అంతెందుకు? ఎప్పుడు వస్తారు గట్టిగా హుషారు చెప్పండి. మీకు మంచి విషయాలు చెప్తున్నా, మీకు మంచి విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకంటే ముక్కులకు, చెవులకు రంధ్రాలు వేసాం. చెప్పండి, మనకు పుట్టిన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పుట్టిన తర్వాత వాళ్ళ ముక్కు, చెవులకు రంధ్రాలు ఉన్నాయా? 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 మరి నీకు కూడా లేవు, కానీ ఎందుకు వచ్చాయి? అమ్మమ్మ గుట్టించి బంగారం పెట్టింది, చెవులు గుట్టించి బంగారం పెట్టింది. నాకు ఒకరు ఫోన్ చేసి, అయ్యా వాళ్ళ అమ్మమ్మ కుట్టిస్తుందంట. అంటే ఈమె కూడా మనసులో ఉన్నది, నా బిడ్డ గుట్టిస్తే బంగారం వస్తుందని. ఎప్పుడు ఒకసారి గట్టిగా. అపవిత్రం 13 రకాల స్వభావాలు మన హృదయాల్లో ఉన్నాయి. వాటిని మనం చంపివేయాలి. రెండో అపవిత్రం ఏంటో తెలుసా? మనం పెట్టుకున్న చెవు పోగులు, ముక్కులు గుట్టించుకొని, చెవులు గుట్టించుకొని పెట్టుకున్న ఈ నగలే అపవిత్రం. వీటిని బట్టి ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటారు తెలుసా? నేను మీ మధ్యలోకి వచ్చి ఏం చేయాలో మీరు ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. బంధకాల నుండి, ఐగుప్తు నుండి విడిపించి హోరేబు కొండ దగ్గర వారితో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తున్నాడు. నేను మీ ఏ ప్రణాళికలో మిమ్మల్ని సిద్ధపరచడానికి, మీకు క్షేమం ఇవ్వడానికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సృష్టించానో, మీ కొరకు పుట్టించానో అందులోకి మీరు వెళ్ళాలి అంటే మీ చెవుల పోగులు, మీ యొక్క ఆభరణాలు ఈ హోరేబు కొండ దగ్గర తీసివేయండి. అప్పుడు నేను మీతో వచ్చి మిమ్మల్ని ఆ ప్రాంతంలో చేరుస్తాను. చప్పట్లు కొట్టేసే స్తోత్రం అని చెప్పండి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పోయి కూర్చోపండి. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు అపవిత్రమైంది ముట్టకుండా మనం ఉన్నట్లయితే మనం పవిత్రులము. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్న వారంతా స్తోత్రం చెప్పండి. వాక్యం నాకు అర్థమవుతుందయ్యా, నేను వింటున్నాను, నాకు కరెక్షన్ అవుతుంది నా మనసు. అవును, ఇది రైట్, వాక్యం రైటు, నాది రాంగ్, నేను ఉంటున్న జీవితం, నా బ్రతుకు విధానం మంచిది కాదు అని నా మనసుకు తాకుతున్నాయి అన్నవారంతా చేతులెత్తి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేను ముగిస్తాను. అన్నీ చెప్పాలంటే 3 రోజులు పడుతుంది. స్తోత్రం. మళ్ళీ మీకు అన్నాలు పెట్టి పంపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తమైతే అలాగున జరుగునుగాక. అబ్బా ఆమేన్ వారిని దేవుడు దీవించునుగాక, ఇంకా దీవించునుగాక. అదే చదవండి. అక్కడ మనం ఇంతవరకు ఆపాము. అపవిత్రమైన దానిని కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం అక్కడ మనం చదివాం. ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. ముట్టకుండా ఉన్నట్లయితే ఏం చేస్తాడు దేవుడు? మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి,
దేవుడు మనకు తండ్రిగా, సర్వశక్తి గల దేవుడు మనకు తండ్రిగా ఉండాలి అంటే మనల్ని అన్ని విధాలుగా కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని నడిపించాలి అంటే ప్రత్యేకమైన జీవితం కావాలా వద్దా? కొందరు మరి ఎందుకు తీశారో అర్థం కావట్లేదు. కావాలని గట్టిగా చెప్పట్లేదు. ఎందుకో అంటే బలవంతంగా తీశారా, వాక్యానుసారంగా తీశారా? కొంత బ్యాప్టిజం ఇస్తుంటే అమ్మ ఇది ఉండొద్దు, ఇది ఉండొద్దు, మనం ఎప్పుడైతే నీళ్ళలో మునిగామో, పాతి పెట్టబడ్డామో, ఎప్పుడైతే లేచామో క్రీస్తును ధరించుకున్నామో. ప్రత్యేకంగా క్రీస్తు ఎలాంటి వాడు? ప్రత్యేక జీవితం గలవాడు, అపవిత్రమైంది ముట్టనివాడు, చెవులకు రంధ్రాలు చేసుకోలేనివాడు. ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ చెవుల రంధ్రాలు పూడ్చబడునుగాక, మీ నొప్పులన్నీ పోవునుగాక. ఒక 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 సేవకుడు రాశాడు, ఆమె కంట అంతా బంగారం పెట్టుకుందంట, చెవులకి ముక్కులకి అంతా బంగారమే బంగారమే. హాస్పిటల్ పోతే క్యాన్సర్ అంట. చెప్పండి ఏంటది? క్యాన్సర్ వచ్చిందంట. ఎందుకు ఇట్లా జరిగిందంటే నువ్వు పెట్టుకున్న బంగారమే నీకు క్యాన్సర్ తెచ్చిందంట. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? షాపులో దొరుకుతాయి. షాపు కంటే ముందు ఎక్కడ ఉంటుంది? అది ఫ్యాక్టరీలో ఉంటుంది. ఫ్యాక్టరీలో కంటే ఎక్కడి తవ్వి తెస్తారు? భూమి నుండి తవ్వి తెస్తారు. చెప్పండి ఎక్కడి నుంచి? ఇప్పుడు ఈ భూమి శపితమైందా, ఆశీర్వాదకరమైందా? మరి శపితమైన బంగారం ఆశీర్వదించబడ్డ నీ ఒంటి మీదకి ఎందుకు వచ్చింది? అజ్ఞానం అంటారు దాన్ని. ఏమంటారు? అజ్ఞానం. చెప్పండి ఏంటంటే? అజ్ఞానికి జ్ఞానికి పొత్తున్నదా? అవిశ్వాసికి విశ్వాసికి పొత్తున్నదా? దేవాలయానికి విగ్రహానికి పొత్తున్నదా? ఉన్నదా? చచ్చిపోయినోడు సమాధిలో ఉంటాడు, బతుకున్నోడు సమాజంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు. మనం చచ్చిపోయిన దగ్గర ఉంటావా? హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈ దినాన అపవిత్రులు ఎవరయ్యా అంటే మృతులు, పాపంలో ఉన్నవాళ్ళు. బ్యాప్టిజం తీసుకోగానే నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే రక్షించబడతాం. సో చెప్పండి, బ్యాప్టిజం తీసుకున్న తల్లి చెప్పండి. ఇంకెవరైనా బ్యాప్టిజాలు ఇక్కడ లేకుండా ఉంటే ఇవాళ ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత బ్యాప్టిజాలు దేవుడు ఇస్తాడు. కనుక ఎవరైనా విశ్వాసం కలిగి నాకు రక్షణ కావాలి, శిక్ష వద్దు, శాపం వద్దు, పరిశుద్ధుడిగా నేను జీవించాలి, ఏ సేవలు నేను కూడా బ్యాప్టిజం తీసుకోవాలి, నేను కూడా విశ్రాంతి పొందాలి, ఈ బాధలను విడుదల పొందాలని ఎవరికైనా విశ్వాసం ఉంటే, వాక్యమందు నమ్మిక ఉన్నట్లయితే మీరు బ్యాప్టిజం కొరకు మీరు సిద్ధపడుదురుగాక. తీసుకోలేని వారు సిద్ధపడుదురుగాక. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను కొంతమంది బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత మరల వాళ్ళ చెవులకు కమ్మలు, ముక్కులకు పోగులు, బ్యాప్టిజం ఇచ్చినప్పుడే అన్నీ తీసేయమంటే తీసేశారు. నేనే కాదు, ఏ సేవకులైనా, సురేష్ అయ్య కానీ అందరూ ముందు చెప్తారు, తీసేయండి, ఇవి మంచిది కాదు, మనం అది శాపం అనగానే వాక్యం విని చెప్పగానే తీసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సమయంలో పెట్టుకునేవారు కూడా తయారవుతున్నారు. అయ్యా చెప్పింది చేస్తానయ్యా, అయ్యా చెప్పింది చేస్తానయ్యా. మరి చెప్పింది చేస్తే నీకెందుకు ప్రాబ్లమ్స్? ఎందుకు సర్వశక్తి గల దేవుడు నేను చేర్చుకోవట్లేదా? నీ సమస్యల్లో, నీ వ్యాధిలో, నీ అప్పులో, నీ అనారోగ్యంలో? మొదటి విశ్వాసంలో చెప్పింది చేశారు, దేవుడు చెప్పినట్లు, వాక్యం చెప్పినట్లు, సేవకులు చెప్పినట్లు చేశారు, నెమ్మదిగా ఉన్నారు. ఒక మెట్టు ఎక్కగానే మరి ఏమైందో ఏమో, మరలా అన్ని పెట్టుకొని బలలో చేయివేస్తూ వేదనకు గురవుతున్నారు, సమస్యలు తెచ్చుకుంటున్నారు, ప్రజల ద్వారా తరమబడుతున్నారు, సమస్యల వల్ల తరమబడుతున్నారు, పిరికివారైపోతున్నారు. యేసయ్య పిరికివాడు కాదు, ఆయన పరాక్రమశాలి అయి ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడై ఉన్నాడు, సింహాలు నోళ్ళు మూసిన దేవుడై ఉన్నాడు, యోర్దాను మరణాన్ని దాటించే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిన దేవుడై ఉన్నాడు. కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉన్న బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి, కొంచెము దాన్ని సమృద్ధిగా మార్చే దేవుడై ఉన్నాడు ఆయన. ఇదే ఎందుకు అప్పుతో బాధపడుతున్నావు? ఎందుకు నీకు అనారోగ్యంతో బాధపడుతున్నావు? అంటే హాస్పిటల్కి ఎందుకు పోతున్నావు? చిన్న నొప్పి లేస్తేనే అయ్యా డాక్టర్ యాక్టర్గా మారుతున్నారు.
విశ్వాసులు ఎలా మారుతుంది తెలుసా? యాక్టర్స్ అయిపోతున్నారు. బ్యాప్టిజం వరకు బాగానే ఉంటున్నారు, ఇక తర్వాత రాను అంతా యాక్టర్లు ఏం చేస్తారు అమ్మా? నా చూడండి, యాక్టర్స్ ఏం చేస్తారు? మేకప్ పెట్టగానే యాక్టింగ్ టైంలో మేకప్ వేసుకుంటారు. ఇంటికి పోతే మేకప్ ఉంటుందా? చర్చిలో కూడా అలాగనే తయారయ్యారు చాలామంది యాక్టర్స్. అమ్మ బంగారం ఇది అనగానే తీస్తున్నారు. మళ్ళీ తర్వాత ఎవరేం చెప్పారో దేవుడి కంటే ఎక్కువ వాళ్ళకి ప్రాణం పెట్టిన ప్రభు కంటే, నరకం నుండి లేపిన దేవుడి కంటే వాళ్ళు ఎక్కువై వాళ్ళ మాటలు వింటున్నారు. సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. నేను చెప్తున్నాను, నువ్వు ఆభరణాలు తీసివేసి కూడా నువ్వు బల్లలో మరలా పెట్టుకొని బల్లలో చేయి వేస్తే నీకు పరలోకం లేదు. నువ్వు తిన్నా కూడా నీకు పరలోకం రాదు. నువ్వు దశభాగం నమ్మకంగా ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, నువ్వు దేవుడి కొరకు ఎన్నైనా చేయవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? అపవిత్రత నిషిద్ధమైంది, దేవుని రాజ్యంలో ప్రవేశించదు. ఒక్కరు ఆమెనట్లేదేంటి? అసలు తీసిన వారు కూడా ఆమెనట్లేదు. ఏమైంది మీకు? సోత చెప్పండి ఒకసారి గట్టిగా. అమ్మా, తీసిన వారు ఉన్నారా? సమర్పణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మరి మీరు కూడా ఆమెనట్లేదు. నా బిడ్డకు నేనే పెట్టుకోమని ప్రోత్సహించాను కదా. సోత చెప్పండి. మా అత్త చెప్పినట్టు మేము నడవాలి. ఎవరు? దేవుని కంటే ఎక్కువ అత్త, దేవుని కంటే ఎక్కువ అమ్మ, దేవుని కంటే ఎక్కువ భర్త. అపవిత్రం. నువ్వు అపవిత్రంగా ఆ బాప్టిజం టైంలో ఆభరణాలు తీసివేసి మరలా పెట్టుకొని, నా బంధువులు, నా కులం, వాళ్ళు ఇట్లా అన్నారయ్యా, వీళ్ళు ఇట్లా అన్నారయ్యా, చిన్న ముసి నవ్వుతూ నువ్వు కొంగు కప్పుకుంటూ సేవకుడు చెప్తున్నాడని నువ్వు సమర్థించుకుంటూ బల్లలో చేవేస్తే అపవిత్రులు. యూద మారు మనసు లేకయే ధనాపేక్ష మనసుతో బల్లలో చేవేస్తే ఏం ప్రవేశించి చెప్పండి? సైతాన్ ప్రవేశించాడు. నేను చెప్తున్నాను, ఆభరణాలు తీసివేసి మరలా పెట్టుకొని బల్లలో చేవేస్తే వారిలో ప్రవేశించేది యేసయ్య శరీరం కాదు, యేసయ్య రక్తం కాదు, వేరొకటి. నమ్మిన వారు ఉంటే చప్పలు కొట్టి యేసయ్యను గనపరచండి. నేను ముగిస్తాను. యేసయ్య ఎలా జీవించాడు ఈ లోకంలో? ప్రత్యేకంగా. చెప్పండి, యేసయ్య ఎలా జీవించాడమ్మా? నోరు తెరవండి, చెప్పండి, గట్టి చెప్పండి. మీరు బయట నోరు తెరవకండి, మందిరంలో నోరు తెరిచి నేర్చుకోండి. నా దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయబోతున్నాడు. గట్టి చెప్పండి, హుషారు చెప్పండి. హల్లెలూయా. చూడండి, యేసయ్య ప్రత్యేకంగా ఉన్నప్పుడు, ఆయనే పరిశుద్ధుడు ప్రత్యేకంగా ఉన్నప్పుడు, పుట్టుకతో పాపులమైన మనము ఎంత ప్రత్యేకత రావాలి చెప్పండి? యేసయ్య ఎక్కడైనా యాక్టింగ్ చేశాడా? మనకెందుకు యాక్టింగ్? చాలామంది సినిమాలు చూసి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు నరకానికి పోతారంటారు. అసలు నరకానికి పోయేది వాళ్ళు కాదు, మనం. వింటున్నారమ్మా? పెళ్లి కొరకు, ఎంగేజ్మెంట్ కొరకు ఆభరణాలు ధరించుకుంటున్న వాళ్ళారా, వినండి. యాక్టింగ్ మానండి, నిజ జీవితం చేయండి. ప్రభు రాకడ త్వరలో ఉన్నది. విడవబడితే బహుఘోరం. 7 సంవత్సరాల శ్రమలు రాబోతున్నాయి. నరకం సిద్ధంగా ఉన్నది. అవన్నీ మనం తప్పించుకుందాముగాక. ఆమెనన్నారా? ఈ పెట్టుకున్న వారు మారు మనసు పొందుదురుగాక. నేను ఒక విషయం, యూద అందరి కాళ్ళు కడిగాడు. యూద కాలు కూడా దేవుడు కలిగాడు. యూద ఇస్కరియోతు కాలు కడుగుతున్నప్పుడు, మరి నా ప్రభు నాకు తగ్గించుకొని ఇంత కాలు కడుగుతున్నాడు, నేను మారు మనసు పొందుతా, ధనాపేక్ష నాలో తీసేస్తా, యేసయ్యను అమ్ముకోవడానికి ఆల్రెడీ శత్రువులతో చేయగలిపిన తీసేస్తా, అయ్యో అని కన్నీరు కార్చి సరి చేసుకొని ప్రభు యొక్క తగ్గింపుడు బట్టి తాను కూడా తగ్గించుకుంటే ఉరేసుకొని చచ్చిపోయేటాడు కాదు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? యేసయ్య బల్ల తింటే చచ్చిపోతారా, బతుకుతారా? మాట్లాడండి అమ్మా. మరి బ్రతికేటోళ్ళు మరి ఎందుకు చచ్చాడు యూదా? ఎందుకు సాక్షిగా సేవ చేయలేకపోయాడు? 11 మంది వాడబడ్డారు కదా, మరి ఈయన ఎందుకు వాడబడలేదు? పరిశుద్ధత లేని ప్రభు ఎవరి వాడుకోడు. విశ్వాసి అయినా సేవకులైన ఎవరైనా సరే, ఆడి దృష్టికి పరిశుద్ధతే
ఆయనకు ప్రాణం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. అందరూ ఆమేనంటారా? నేను చెప్తున్నాను, ఈ దినాన ఆభరణాలు తీసివేసి బ్యాప్టిజం టైంలో మా మాట విని మరలా ఇప్పుడు బ్యాప్టిజం మనం ఆభరణాలు ధరించుకొని బలులో చేయి వేస్తున్న వారలారా, మీకు ముందు దినాలు యేసయ్య చేర్చుకోవాలి అంటే ఈ దినమే మీరు ప్రత్యేకించుకుందురుగాక. పాప క్షమాపణ ఉంది. సేవకులు వద్దన్నా, యేసయ్య నువ్వు వద్దన్నా, నేను మరలా పెట్టుకున్నానయ్యా, వాళ్ళ మాట వీళ్ళ మాట సాతాను ప్రేరేపణ వల్ల మళ్ళా వెనుకబడ్డానయ్యా, నన్ను క్షమించయ్యా, నిన్ను తీసేస్తానయ్యా, ఈ శపితమైన నాకొద్దు, నిన్ను కలుసుకోవాలి. యాకోబు యొక్క భార్య కుటుంబం ఎలా చెవుపోగులు తీసి యాకోబు చేతికి ఇవ్వగా మస్తక వృక్షం కింద భూమిలో ఎలా పాతి పెట్టాడో, ఆ శపితమైన స్థలంలో ఎలా పోయినావో, నేను ఆశీర్వదించబడ్డ వాడిని, నేను నా కుటుంబం ఏ దర్శనం కలిగి వాళ్ళు తీసేశారో ఆ దేవుని కలుసుకోవడానికి ఈ దినాన మనం కూడా ఆ పరిశుద్ధుడైన దేవుని రాకడలో ఎత్తబడ్డానికి, నిత్య జీవనం ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కనుక మనం అదే తీర్మానంతో శపితమైనవి మనం తీసివేసి ఆశీర్వాదకరమైన మనసును ధరించుకొని ప్రత్యేకించుకొని స్థిరమైన మారు మనసు పొంది బలులో చేయి వేసి మనము ప్రభుకు దగ్గరవుదుముగాక. ఆమేనని చెప్పండి. ప్రభు మనల్ని చేర్చుకుంటే ధన్యులము. షబాల రబ యెహోవా దేవుడు గల జనులు ధన్యులు, వాళ్ళ శాపం లేదు. ఈ దినాన్ని సంపాదన, ఈ దినాన్ని అపవిత్ర జీవితాన్ని బట్టి ప్రభు పేరుకు ప్రభు అంటున్నావు, కానీ నీకు ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా నువ్వు వెనుకబడి ఉన్నావు. ప్రియమైన సంగమా, ఇదే నీ పిల్లలకు నువ్వు ఆశయకరంగా ఉన్నావా? నీ తల్లిదండ్రులకు ఆశయకరంగా ఉన్నావా? వాక్యానుసారంగా ఉన్నావా? లేదా యాక్టింగ్ చేస్తున్నావా? జాగ్రత్త. యాక్టింగ్ చేస్తే దేవుడి కళ్ళు కప్పలేము, మనుషుల కళ్ళు కప్పవచ్చు. మందిరంలో 2 గంటలే కదా, సేవకుడు ఏమంటాడే అనుకోవచ్చు. ఇది సేవకుడిది కాదు, మనుషులది కాదు, సర్వ సృష్టికర్త పరిశుద్ధుని సేవ. ఇది సంఘం, దేవునిది సంఘం. హల్లెలూయా. కనుక నేను ఎంతో ప్రేమించి రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తాన్ని మరలా నువ్వు కాళ్ళతో తొక్కుతూ నీవు మారు మనసు తగిన క్రియలు నీలో కనబడకుంటే నువ్వు ఇంకా ప్రభుని సిలువ వేస్తున్నావు. ప్రభు శరీరం రక్తం తీసుకొని కూడా నువ్వు ఆయన బాధ పెడుతున్నావు. మనం ఆయన బాధ పెడితే మనల్ని సుఖపెడతాడా? లేదు, మనల్ని బాధకు అప్పగిస్తాడు. శత్రుతో మనం చేతులు కలిపాం. ఈ దినమే శత్రువు నుండి మనం ప్రక్కన వచ్చి ప్రభుతో చేయగలిపి ఆ పనికి మాలిన ఆ శాపగ్రస్తమైనవి మన హృదయంలో, మన శరీరంలో బాహ్యంగా అంతరంగంగా ఉన్న వాడిని మనం తీసేసుకుంటే, ప్రత్యేకపరుచుకుంటే సర్వశక్తి గల ప్రభు మనల్ని చేర్చుకొని ఆయన సర్వశక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. శత్రు మీద మనకు జయం ఇవ్వబోతున్నాడు. శత్రు మనుషుల మీద జయం ఇవ్వబోతున్నాడు. సింహాసనానికి మనం సిద్ధం చేయబోతున్నాడు. చప్పులు కొట్టి యేసే స్తోత్రం అని చెప్దాం. నిశ్చయముగా మనము యేసు వలె నడిచి ఈ 2 అనుభవాలు దేవుడు మనకు బోధించాడు. యేసు తండ్రికి విశ్రాంతినిచ్చాడు, తండ్రి యేసేదారు ఆనందించాడు, మయం పొందాడు. ఈ దిన నన్ను బట్టి, నిన్ను బట్టి, మనందరిని బట్టి యేసయ్య ఆనందించాలి, విశ్రాంతి పొందాలి, మనకు కూడా విశ్రాంతిని ఇవ్వాలి. అందుకు మనము ఏం చేయాలి? ఆత్మ చేత నడిపించబడాలి. చెప్పండి, దేని చేత నడిపించబడాలి? ఆత్మ. ఏ ఆత్మ? మన ఆత్మ పాపం చేయమంటది, మన ఆత్మ ఆభరణాలు పెట్టుకో అంటది, అపవిత్రులతో కలిసి ఉండమంటది, దుష్ట తాగుబోతులతో, తిండిబోతులతో, లోకస్తులతో ఉండమంటది మన ఆత్మ. మన ఆత్మను నమ్మొద్దు, దేవుని ఆత్మనే నమ్మాలి. అంత్యదిన అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఆత్మ లేకుండా జీవిస్తూ పాపంలో ఉన్నావా? ఈ దినమే ఆత్మ పొందడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆత్మ పొంది కూడా పాపం చేస్తున్నావా? క్షమాపణ అడిగి సరి చేసుకొని, ఇక్కడ నేను ఆత్మలో జీవిస్తానయ్యా, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను వెలుగుగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలని ప్రత్యేకపరుచుకుంటే నీకు నా దేవుడు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. దేవుడు కూడా నిన్ను బట్టి విశ్రాంతి పొందబోతున్నాడు. ఆమేన్. సాతాను నిన్ను వేరు చేయబోతున్నాడు, ఆయనకు నిన్ను దగ్గరగా చేయబోతున్నాడు. కనుక ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకొని సరి చేసుకొని మనం అన్ని విషయాల్లో సఫలమై సంతోషంగా, సమృద్ధిగా, సమాధానంగా జీవిస్తూ ప్రభుని ఎదుర్కొందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఈ శరీరం రక్తం మనకు ఆశీర్వకరంగా
దేవుడు మనకు మార్చునుగాక. మనకు ఆ యోగ్యత సరి చేసుకొని ఈ బలులో చేయి వేయుదుముగాక. చెప్తున్నాను కదా, వార్నింగ్, ఒక హెచ్చరిక. యూదా అలాగునే బల్లో చేయి వేస్తే ఏమయ్యాడమ్మా? వాడబడలేదు, సావాసంలో లేడు, దూరంగా ఉండి శత్రు చేతిలో ఉండి ఉరేసుకొని చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, ఏదైనా పాపం మీలో ఉంటే, ఏదైనా శాపం మీలో ఉంటే ప్రత్యేకంగా ఉండకుండా అందరు చెప్పినట్టు నువ్వు నడిస్తే అవి సరి చేసుకొని బల్లో చేయవేయి. నువ్వు సరి చేసుకోకుండా నువ్వు తీసుకుంటే అది నీకు మంచిది కాదు. సరి చేసుకోంత ఏడు ప్రత్యేకంగా ఉన్నప్పుడే బల్లో చేయవేయి, శుద్ధీకరణ ఉన్నప్పుడే బల్లో చేయవేయి. నువ్వు బలవంతురాలిగా, నువ్వు ఆరోగ్యవంతురాలిగా మారి నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండబోతున్నావు. దేవుడు మనకు సహాయం చేయునుగాక. మనం ఆశ కలిగి ఉండుదుముగాక. దేవుడి చిత్తం చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండుదుముగాక. ఆమేన్. అందరూ మోకరించండి. శోధించే దుష్టుని ఎదిరించి, వేధించు ఆశలు జయించి, పాడదామా? శోధించే దుష్టుని ఎదిరించి, వేధించు ఆశలు, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను జీవించే అభిషేకము నిమ్ము. గట్టిగా, జీవించే పరిపూర్ణమైన యేసు, సంపూర్ణముగా నన్ను మార్చు. గట్టిగా, పరిపూర్ణమైన యేసు, సంపూర్ణముగా నన్ను, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. గట్టిగా పాడతారా? ఆసక్తితో పాడతారా? నీ పోలిక నీ రూపము. వద్దా మీకు? ఆసక్తితో పాడండి. నీ పోలిక నాకు, మరొకసారి, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నాకు మాకు పరిపూర్ణమైన యేసు. మంచిగా పాడండి, గట్టిగా పాడండి, గట్టిగా. శోధించే దుష్టుని ఎదిరించి, వేధించు ఆశలు జయించి. గట్టిగా మీరు పాడుతుండగా నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. చప్పలు కొడుతుండగా మిమ్మల్ని బలపరచబోతున్నాడు. దిక్కులు చూడకండి. శోధించే దుష్టుని ఎదిరించి, వేధించు ఆశలు జయించి, శోధించే దుష్టుని ఎదిరించి, వేధించు ఆశలు చేయి. గట్టిగా, శోధించే దుష్టుని ఎదిరించి. గట్టిగా బ్రదర్స్ సిస్టర్స్ అందరు, శోధించే దుష్టుని ఎదిరించి, వేధించు ఆశలు జయించి, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను, నీ కొరకు నేను, గట్టిగా, నీ కొరకు, ఎస్ గట్టిగా, నీ కొరకు నేను, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను, నీ కొరకు రబలర శందర బలరమ, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు. పరిశుద్ధాత్ముడా యేసయ్యా, ఒక్కొక్క బిడ్డకు సహాయం చేయి. ప్రత్యేకంగా అపవిత్రాన్ని ముట్టకుండా పవిత్రంగా ఉండునట్లుగా, ప్రత్యేకంగా ఉన్నట్లు ఒక్కొక్కరికి సహాయం చేయి, ఒక్కొక్కరికి సహాయం చేయి, ఒక్కొక్కరిని బలపరచు, ఒక్కొక్కరిని విడుదల ఇచ్చేయండి అయ్యా. శత్రు చేతిలో ఉండకుండా అయ్యా నీ చేతిలో వచ్చినట్లుగా ఒక్కొక్కరికి సహాయం చేయి. పరిశుద్ధాత్ముడా రండి, ఆశ గల వారిలోకి రండి, ఆసక్తి గల వారికి రండి. జీవించే అభిషేకమునేమో, జీవించే అభిషేకమునేమో, జీవించే అభిషేకమునేమో, జీవించే అభిషేకం అయ్యా, జీవించే అభిషేకం నీ
కొరకు ప్రత్యేకంగా జీవించే అభిషేకం నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. ఓ నేను వెలుగుగా ఉండాలి, నేను ప్రత్యేకంగా ఉండాలి, నాకు విశ్రాంతి కావాలి. నాకు వేదన వద్దు ప్రభువా, నన్ను బట్టి నువ్వు వేదన పడొద్దు ప్రభువా, నన్ను బట్టి నువ్వు నెమ్మదిగా ఉండాలి, నిన్ను బట్టి నేను నెమ్మదిగా ఉండాలి. అయ్యా నన్ను కనికరించు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని దాటిపోకయ్యా. ఓ దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకయ్యా. మాలో చీకటి తీసేయి ప్రభువా, అయ్యా మాలో అపవిత్రత తీసేయి ప్రభువా. నీ కొరకు మమ్మల్ని ప్రత్యేకించి యేసయ్యా. కృప కలును గాక, కృప కలును గాక, కృప కలును గాక. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే ఆసక్తితో పాడుతున్నారో, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, వారు దేవుడు నూతన కార్యం చేయును గాక, వారు అద్భుతం చేయును గాక. ఓ రబాల రబ శంద రబ రబ కరబాల రబ. కృప బలపరచును గాక, కృప ఆవరించును గాక, ఆత్మ ఒకరి మీద అల్లాడును గాక. Yes Lord. పరిపూర్ణమైన యేసు, సంపూర్ణముగా నన్ను మార్చు. ప్రియమైన సంగమా, ప్రభు యొక్క శరీర రక్తం దేని కొరకు? మనం ఆయనలాగా మారుటకే, ఆయనలాంటి జీవితం చేయుటకే, ఆయనతో నిత్యం యుగాలు ఆయన రాజ్యంలో ఉండుటకే. అయితే నువ్వు ఈ విషయంలో నిర్లక్ష్యం చేసి అపవిత్రంగా చేయి వేస్తే జాగ్రత్త, జాగ్రత్త. నిప్పుతో చెలగాట ఆడొద్దు, పరిశుద్ధుడైన దేవుతో చెలగమాట ఆడకండి. సరి చేసుకోండి, నటన జీవితం మానండి, దేవుని దగ్గర యథార్థంగా బ్రతకండి. మందిరంలో ఒక రీతిలో, ఇంట్లో ఒక రీతిలో, బంధువుల దగ్గర ఒక రీతిలో ఉండకండి. అంతటా ఆయన చూపులు సంచారం చేస్తున్నాయి. మనలో నివసించినట్లుగా ఆయన మనలో పరిశుద్ధత కోరుతున్నాడు. పాపాన్ని విడిచిపెడదాం, ప్రత్యేక జీవితం అనుభవిస్తాం, ఆవరణాలు తీసివేద్దాం. దేవునికి సంతోషంగా మనల్ని పరలోకంలో చేర్చినట్లుగా ఆయన చేతికి మనం అప్పగించుకుందాం. మన విషయంలో దేవుడు దుఃఖపడకూడదు. ప్రియమైన సంగమా, ఇప్పటికీ దేవుడు దుఃఖపడుతున్నాడు కనుక మనం దుఃఖం పాలవుతున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రిని సంతోషపెడితే కుమారుని కూడా సంతోషపెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నువ్వు కనుక మారు మనసు పొంది నీలో పాపం తీసేసుకొని ఇక నీ పాపం చేయనని, రెండవదిగా ఆభరణాలు తీసేసి అపవిత్ర స్వభావాలు నాలో ఉన్న 13 రకాల వాటిని తీసేసి పరిశుద్ధమైన స్వభావాలతో నింపబడి ఆయన ప్రేమ, తగ్గింపు, క్షమాగుణతో నింపబడి ఇక ఇలాంటి అలంకారం నాకు వద్దని మన ప్రక్కన పెట్టి తప్పిపోయిన కుమారుల వలె పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే నా దేవుడు సంతోషపడి నిన్ను బట్టి నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు మంచి భవిష్యత్తు, సంతోషకరమైన భవిష్యత్తు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక నువ్వు దుఃఖపెట్టి ఈ దినాన్ని నువ్వు బలలో చేయి వేసావా, మూర్ఖంగా చేయి వేసావా, జాగ్రత్త. దేవుని దుఃఖపెట్టకు, దుఃఖం పాలు కాకండి, దుఃఖం పాలు కాకండి. ప్రభు త్వరలో రానై ఉన్నాడు. సరి చేసుకొని ఆయన సంతోష పెడుతూ ఇక్కడ సంతోషంగా బతికినంత కాలం ఉందాం. ప్రభు వచ్చినప్పుడు రాకుల్లో ఎత్తబడి సంతోషంగా 7 ఏళ్ల విందులో ఉందాము. దేవుడు మనకు సహాయం చేయనట్టుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా హుషారుగా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? దేవుని బట్టి ఎంతమంది సంతోషంగా చేతులెత్తి ఆ పరలోక రాజ్య అనుభవం కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కార్యాలన్నీ దీవించిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం, సాక్ష్యాల ద్వారా బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకనూ శుద్ధీకరించుకుంటూ ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం పొందుటకు తగిన కృపలు మనకి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైతే బ్యాప్టిజం కొరకు ఇంకా తీసుకోలేక వాయిదాలు వేస్తూ దుఃఖంతో శాపంలో ఉన్నారో దేవుడు వాళ్ళకి క్షమించి సరిచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
ప్రభును సంతోషపెట్టే వారిగా మార్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా పాపంలో చీకట్లో ప్రత్యేకంగా లేకుండా నా ఇష్టానుసారంగా ఎవరైతే ఉన్నారో దేవుని మాట పక్కన పెట్టి, తీర్మానాలను నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఉండి దుఃఖం పాలవుతున్నారో, ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకొని వారి జీవితాలు చక్కబెట్టుకొని దేవుని సంతోషపెట్టుకు వారిగా వారిని మార్చినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. బ్రదర్స్ అయినా సిస్టర్ అయినా సంఘంలో ప్రతి వారు ఇంకా ఎవరెవరిలో ఆ రహస్య పాపాలు ఇంకా ఆ దాచుకున్న పాపాలు, విడిచిపెట్టని పాపాలు ఎవరైనా అవన్నీ దేవుడు తీసేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారిని వెలుగుగా మార్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారిని ప్రత్యేకపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మంచి దేవుడు, మనకు చాలుక స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగున ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మాకు ఇంకెవరు లేరు నాయనా, మీకు స్తోత్రాలు అయ్యా. మీరే మా మధ్యలో సింహాసనం వేసుకొని ఆరాధన ప్రభా మీరు భారమెత్తి నడిపించినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రం. ఈ సమయంలో నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి అని ప్రభా వాక్యం సెలవిచ్చి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. నీ ఎదుకు వచ్చిన మేము ప్రభా తండ్రి అయా అయా నీవు ప్రభా ఏ విధంగా లోకానికి వెలుగుగా ఉన్నావో మేము కూడా ఆ విధంగా ప్రభా వెలుకరమైన జీవితం చేయుటకు మేము ప్రభా తండ్రి రాజా మీకు స్తోత్ర ప్రయాసపడే కృప దయచేయండి నాయనా. వెలుకరమైన జీవితం చేయాలి నాయనా, వెలుగా ఉండే కృప చూపండి తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రం. వెలుగు సంబంధమైన జీవితం మాకు దయచేయండి. చీకటిని ఎంత మాత్రం క్రియ చేయకుండా సహాయం చేయండి. ఈ చీకటి సంబంధమైన స్వభావాన్ని తొలగించండి ప్రభా. రెండవదిగా వేరుబాటు జీవితము ప్రభా తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. జలంలను ప్రభా వేరు చేసేవా, ఆరిన నేలను వేరు చేసేవయ్యా తండ్రి. వేరుబాటు జీవితం చేయాలని మీరు హెచ్చరించడానికి మీకు స్తోత్రాలు. లోకానికి వేరై ప్రభా నీ కొరకు ప్రత్యేకమైన జీవితం చేయుటకు సహాయం చేయండి. లోకస్తుల వలె మేము జీవించకూడదు నాయన అయ్యా. లోక సంబంధమైన ప్రభా అలవాట్లకు మేము గురి కాకూడదు నాయన. లోక సంబంధమైన ఆశలకు గురి కాకూడదు తండ్రి అయ్యా. ఒక ప్రత్యేకమైన జీవితం చేయుటకు సహాయం చేయండి. ఒక ప్రత్యేకమైన ప్రభా ప్రతిష్ట దయచేయండి నాయన. ఆ ప్రతిష్టనే మంచి సౌందర్యం అని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా మీకు స్తోత్రం. ఈ లోక సంబంధమైన అలంకరణ అది వ్యర్థము ప్రభా అయ్యా. ఆత్మ సంబంధమైన అలంకరణ అది శాశ్వతము అయ్యా. అలంకరణే నీ ఎదుట నిలబెడుతుంది ప్రభా, నీ వలే మారుస్తుంది నైనా. పరిశుద్ధాత్మ పొందుకొని మేము తండ్రి యేసయ్యా నీ స్వభావం కలిగి సౌందర్యవంతులుగా మారినైనా నీ రాజ్యంలో నిన్ను ఎదుర్కొనే భాగ్యం దయచేయండి యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన స్వభావం చేత మమ్మల్ని అలంకరింపజేసి సౌందర్యవంతులుగా చేయండి యేసయ్యా మీకు స్తోత్రం. నీ వలే అందరినీ ప్రేమించాలి నాయనా, నీ వలే ప్రభా అందరినీ సమానంగా చూడాలి నాయనా, నీ వలే ప్రభా తండ్రి క్షమించే హృదయం మాకు కావాలి నాయనా అయ్యా. పశ్చాత్తాప హృదయం కావాలి తండ్రి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ప్రభా అలంకరణ తండ్రి. ఈ అలంకరణ ఉంటేనే మీ వల్లే మార్చబడతాము. పరిశుద్ధాత్మ ద్వారా ఈ స్వభావాలు మేము అలంకరించుకొని ఈ రాజ్యంలో ప్రవేశించే కృప మాకు అందరికి దయచేయండి. ఈ లోక సంబంధమైన అలంకరణ ఓ ప్రభా తండ్రి నాయన నీ రాజ్యానికి చేర్చలేదు ప్రభా, అది వ్యర్థము నాయన, అది వ్యర్థము తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా అయ్యా అయ్యా. ఇప్పటికైనా అయ్యా నీ బిడ్డలు ప్రభా తండ్రి ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి నీ రాజ్యానికి సిద్ధపడే ఆ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మా బల్ల ఉన్నది ప్రభా,
అయ్యా బలలో పాల్గొనే ప్రతి ఒక్కరిని యోగ్యులుగా చేయండి. యోగ్యమైన మంచి మనసు దయచేయండి. మా స్వభావాలన్నీ సరి చేసుకొని తండ్రి యేసయ్యా నీవలే ప్రభు మంచి మనసు కలిగి యోగ్యమైన మంచి మనసు అందరినీ క్షమించి అందరినీ సమానంగా ప్రేమించి తండ్రి మీకు స్తోత్రం. అందరి ఎలా జాలి కనికరం కలిగి ప్రభా యేసయ్యా తండ్రి మీకు స్తోత్రం. మంచి మనసాక్షితో అయ్యా 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 బలిలో పాల్గొనే భాగ్యం దయచేయండి. మంచి పరిశుద్ధమైన హృదయంతో బలిలో పాల్గొనే కృప దయచేయండి తండ్రి మీకు స్తోత్రం. అయ్యా ఈ వాక్యం ప్రతి ఒక్కరు నూరంతలుగా ఫలింపచేయండి. నీ దాసుని బలపరచండి. ఇంకను బలంగా వాడుకోండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభు అవసరాలన్నీ తీర్చండి. కుటుంబాలను పోషించండి. ఎంతో ప్రభు ప్రయాసపడుతున్నారు నాయన. అయ్యా వ్యాపారాలు ఆశీర్వదించండి నాయన. ఆశీర్వదింపబడకుండా అడ్డగిసిన దురాత్మ శక్తిని లయపరచండి యేసునామములో. ప్రతి ఒక్కరి పనులు ఆశీర్వదించండి. చేయటకు చేతి నిండా పనులు దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి మీకు స్తోత్రాలు. కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. అన్నిటికంటే త్వరగా మీరు ఆనంటున్నారు. ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాము. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏర్పాటు చేసుకొని నీతో కూడా పరలోకంలో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నందుకు స్తోత్రం. ఇలాగున ప్రభా నీ సన్నిధి మందిరం అనే సన్నిధిలో కూర్చోబెట్టి ఆ నిత్యత్వానికి సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. మా కొరతలు బలితల్ని సరి చేస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఇంకొన మేము సంపూర్ణంగా సరి చేసుకుందుము గాక. సరి చేసుకొని ప్రభా నీతో సమాధానంగా ఉండి సంతోషంగా ఉండి సమృద్ధిని అనుభవిస్తూ అయ్యా ఆ నిత్య రాజ్యం కొరకు మేము సిద్ధపడుదుము గాక. అయ్యా ఈ దినం ఇచ్చిన ఈ బలం, ఈ దినం ఇచ్చిన పాటలు, ఆరాధన, వాక్యము, సాక్ష్యాల ద్వారా బలపరిచావు. ఈ అనుభవాలన్నీ మాలో స్థిరపరిచి సిద్ధపరిచి మీరు మాయం పొందమని, నీ శరీర రక్తాన్ని మమ్మల్ని యోగ్యులుగా చేయమని, కృపలో మమ్మల్ని నడిపించమని నీకే అప్పగిస్తూ ఎవ్వరూ అయోగ్యులుగా ఉండకుండా వ్యక్తిగతంగా శ్రద్ధతో సరి చేసుకొని నీకు ఇష్టలుగా ఉండి బలో చేయుటకు, నీకు ఇష్టానుసార జీవితం మేమంతా చేయుటకు మాకు సహాయం చేయమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా నాలాగా కొద్దిగా రాలేదు. మరోసారి చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం.